రైట్ ఇక బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నెల్లూరు నగర మేయర్ శ్రవంతి రాజీనామాతో ఏర్పడిన పరిపాలన పరమైన శూన్యతనైతే భర్తీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మేయర్ ఎన్నికయ్యే వరకు డిప్యూటీ మేయర్ పోలబోయిన రూప్ కుమార్ యాదవ్ కైతే తాత్కాలికంగా మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను మేయర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలుపుతూ శ్రవంతి నిన్న తన రాజీనామాను సమర్పించారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కైతే నివేదించారు. రాజీనామా అనంతరం చేపట్టాల్సిన చర్యల కోసం అత్యవసర సమావేశం తేదీని నిర్ణయించాలని కార్పొరేషన్ కమిషనర్ కోరగా అందుకు శ్రవంతి నిరాకరించినట్టు కూడా అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. ఇక ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుత్వానికి కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 955 సెక్షన్ 19(1)(2) ప్రకారం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అయితే యాక్టివ్ మేయర్ గానైతే నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వర్ష. నెల్లూరు నగర మేయర్ గా శ్రవంతి చేసిన రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. అయితే కొత్త మేయర్ ఎన్నుకునేదాకా కార్పొరేషన్ పరిపాలన వ్యవహారంలో ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లో ఒకరిని మేయర్ గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జి మేయర్ గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 18వ జరిగే ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి కూడా డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ ని ఇన్ఛార్జి మేయర్ గా ప్రకటించారు. టోటల్ గా ఓవరాల్ ఇది వర్ష.